మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని ఎల్లోటి గ్రామంలో కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా గ్రామంలో పెరిగిన వన్యప్రాణుల సంచారం పెరిగింది. పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లిన సమయంలో జింక కలేబరం గమనించారు. ఎక్కడో వేటాడి పొలాల్లోకి తీసుకువచ్చి చిరుత తిన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. దీంతో పశువులను మేపేందుకు మందలను తీసుకువెళ్లేందుకు కూడా భయపడుతూ ఉన్నారు స్థానికులు. అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారని కోరుతున్నారు. అంతే చిరుతపులి దాడిలో జింక మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని ఎల్లోటి గ్రామంలో కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా గ్రామంలో పెరిగిన వన్యప్రాణుల సంచారం పెరిగింది. పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతూ ఉన్నారు. రైతులు పొలాలకు వెళ్లిన సమయంలో జింక కలేబరం గమనించారు. ఎక్కడో వేటాడి పొలాల్లోకి తీసుకువచ్చి చిరుత తిన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. దీంతో పశువులను మేపేందుకు మందలను తీసుకువెళ్లేందుకు కూడా భయపడుతూ ఉన్నారు స్థానికులు. అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారని కోరుతున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చిరుతపులి దాడిలో జింక మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఎల్లోటి గ్రామంలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా వన్యప్రాణుల సంచారం గ్రామంలో పెరిగింది. పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతూ ఉన్నారు. పొలాలకు రైతులు వెళ్లిన సమయంలో జింక కలేబరాని అక్కడ గుర్తించారు. ఎక్కడో వేటాడి పొలాల్లోకి తీసుకువచ్చి చిరుత తిన్నట్టుగా కూడా అనుమానిస్తూ ఉన్నారు. దీంతో పశువులను మేపేందుకు మందలను తీసుకువెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు స్థానికులు. అటవీ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం ఉంది. కొండ ప్రాంతం ఉండటం అవన్నీ కూడా జన సంచారం రైట్ రామాంజనేయులు, ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.